Sad to say, CEC became the villain of these elections to loot the democratic rights of the people and to loot the EVM machine. Can you tell me that after voting EVM machine, 80 to 95% is a charge? How it is possible? I have never seen this type of election in my life. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మమతా బెనర్జీ బెంగాల్ టైగర్ అని పిలుస్తారు ఆవిడని. ఫైర్ బ్రాండ్ రాజకీయాల్లో మనకు తెలుసు. ఆవిడ గత 3 టర్మ్స్ నుంచి అంటే దాదాపుగా 15 ఏళ్ల నుంచి దిగ్విజయంగా అక్కడ బెంగాల్లో బాగా వేశారు, పరిపాలిస్తున్నారు. సరే, ఆవిడ మీద ప్రభుత్వ వ్యతిరేకత 15 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత ఉండటం అనేటువంటిది సర్వసాధారణం. కాకపోతే తాజాగా వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని ఎవరూ చెప్పలేదు, అన్నీ కూడా టగ్ ఆఫర్ అన్నట్టుగా చెప్పాయి. కానీ ఇప్పుడు ఫలితాలు చూసిన తర్వాత బీజేపీకి చాలా ఎక్కువ సీట్లు వచ్చాయి. ఆ గ్యాప్ అనేటువంటి చాలా ఎక్కువ ఉండటంతో మమతా బెనర్జీకి ఇది మింగుడు పడనటువంటి ఫలితాల కింద మారటంతో ఆవిడ ఇప్పుడు ఫైర్ బ్రాండ్ అయిపోయారు, చాలా అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు. మనం చూసాము స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా ఆవిడ ఎంత హడావిడి చేశారో. స్ట్రాంగ్ రూమ్ లో భద్రత లేదు, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి ఆవిడ అక్కడ వర్షంలో కూడా వచ్చి నిలబడి చాలా హడావిడి చేశారు. ఇక అనేక అల్లర్లు జరిగాయి పోలింగ్ రోజు. తర్వాత మొదటి దశ పోలింగ్ జరిగిన తర్వాత బీజేపీ ఇంకా మనదే విజయం అన్నా కూడా మమత ఎక్కడ తగ్గలేదు. అది మైండ్ గేమ్ అనేటువంటిది కూడా కొంతమంది విశ్లేషకులు చెప్పారు, బీజేపీ మైండ్ గేమ్ అనేటువంటిది. సో ఏదేమైనా ఓటింగ్ శాతం కూడా చాలా ఎక్కువ. దాదాపు అన్ని అల్లర్లు జరిగినా అంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఓటింగ్ శాతం అనేటువంటి 90% రావడం జరిగింది. సో ఇవన్నీ పరిణామాల దృష్ట్యా కూడా టగ్ ఆఫర్ వార్ ఉంటుంది అండ్ నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది. కానీ ఇలా అసలు మరీ వన్ సైడ్ అయిపోయినట్టుగా బీజేపీ గెలవటం అనేటువంటిది ఇప్పుడు చాలామంది విశ్లేషకులు, ఇక వాళ్ళలో కూడా రాజకీయ పరిశీలకుల్లో కూడా ఒక రకమైనటువంటి అనుమానాలను రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితుల్లో మమతా బెనర్జీ ఇప్పుడు నేను రాజీనామా చెయ్యను, నైతిక విజయం నాదే, ఇక్కడ ఇది మన సర్ ద్వారా ఇలాంటి రకరకాల 90 లక్షల ఓట్లు గల్లంతు చేశారు, ఇక ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు అనేటువంటిది, ఇప్పుడు ఓట్ చోరీ జరిగింది అని రాహుల్ గాంధీ ఏదైతే కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరిగి దేశం అంతా ప్రచారం చేశారో అది ఇప్పుడు బెంగాల్లో మరింత గట్టిగా జరిగింది అనేటువంటిది ఇప్పుడు మమతా బెనర్జీ చాలా తీవ్ర స్వరంతో హెచ్చరిస్తున్నారు. ఆవిడ అస్సలు నేను రాజీనామా చేయను అనేటువంటిది ఆవిడ ఇది. అలాగే నేను లోక్సభకు కూడా వెళ్ళను అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. కాకపోతే ఎన్నికల ఫలితాల ముందు మాత్రం ఆవిడ ఏమన్నారు, నేను ఢిల్లీ వెళ్తాను, అక్కడే కూర్చుంటా, ఏదో కేంద్రంలో ఏదో చేయాలని కాదు, కేవలం బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తాను అని చెప్పేసి కూడా అన్నారు. సో ఈ పరిణామాలన్నిటి దృష్ట్యా ఇప్పుడు అక్కడ కేంద్రంలో కూడా ఇంకోటి కూడా అన్నారు, నేను ఇండియా కూటమిలోని ఉన్నాను అనేటువంటి విషయాన్ని కూడా ఆవిడ మరోసారి స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు తాజా పరిణామాల దృష్ట్యా ఇండియా కూటమి ఇప్పుడు ఈ సమీకరణాలన్నిటితోటి మరింత బలపడే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. ఎందుకంటే కొంతమంది పరిశీలకులు ముందే చెప్పారు, మమతని బెంగాల్కి పరిమితం చేస్తే ఓకే, కానీ మమతని ఇక్కడ ఓడగొడితే మాత్రం ఆవిడ గాయపడ్డ బెబ్బులులాగా రెచ్చిపోయి కేంద్రంలోకి వెళ్ళి నానా హడావిడి చేసేటువంటి ఇది ఉంది, అది బీజేపీ ఖచ్చితంగా థ్రెట్ అవుతుంది అనేలా కూడా విమర్శలు వినిపించాయి. సరే, వీటన్నిటి విషయం అలా ఉంచితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగంలో అసలు ఆవిడ రాజీనామా చెయ్యను, మెజారిటీ వచ్చినటువంటి పార్టీకి నేను అవకాశం ఇవ్వను అనే విధంగా ప్రవర్తించడం ఎలాగా, అది కుదురుతుందా, సాధ్యమవుతుందా, రాజ్యాంగంలో అలాంటి ప్రొవిజన్ ఉందా? ఎందుకంటే రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి గరిష్టంగా 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. మరి ఇప్పుడు రాజ్యాంగం దీని గురించి ఏం చెప్తోంది అంటే రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు పూర్తయ్యాక ప్రభుత్వ మార్పు ఒక సాధారణ రాజకీయ ప్రక్రియ కాదు, అది పూర్తిగా రాజ్యాంగ వ్యవస్థలో నడిచే ఒక క్రమబద్ధమైన మార్పు. ముఖ్యమంత్రి పదవి, గవర్నర్ అధికారాలు, అసెంబ్లీ మెజారిటీ, 3 అంశాలు కలిపి ప్రభుత్వం ఏర్పడే విధానాన్ని నిర్ణయిస్తాయి. ముఖ్యంగా ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రి గవర్నర్ ప్లెజర్ మీద పదవిలో ఉంటారు. ఈ ప్లెజర్ అనే పదం చాలా ముఖ్యమైనది. ఇది గవర్నర్ వ్యక్తిగత ఇష్టం కాదు, అసెంబ్లీలో ఉన్న మెజారిటీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే అసెంబ్లీలో మెజారిటీ ఉన్నంత వరకు మాత్రమే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగలరు. ఒకసారి మెజారిటీ కోల్పోతే ప్లెజర్ కూడా ముగిసినట్టే. అదే సమయంలో ఆర్టికల్ 163 ప్రకారం గవర్నర్ సాధారణంగా మంత్రివర్గ సలహా మేరకు పనిచేయాలి. కానీ అసాధారణ పరిస్థితుల్లో గవర్నర్కు కొంత పరిమిత స్వేచ్ఛ ఉంటుంది. అలాగే ఆర్టికల్ 174 ప్రకారం అసెంబ్లీని సమావేశపరచడం, అవసరమైతే గవర్నర్
దాన్ని విఘటించడం కూడా గవర్నర్ అధికారంలో భాగం. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చాయి, మరో పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రాజీనామా చేయడానికి సిద్ధంగా లేరు. ఈ పరిస్థితిని ఎలా చూడాలి అని అంటే, రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే అప్పటికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి తన మెజారిటీని కోల్పోయినట్టే. సంప్రదాయం ప్రకారం ఆయన లేదా ఆమె వెంటనే రాజీనామా చేసి కొత్త ప్రభుత్వానికి మార్గం సుగమం చేయాలి. అయితే ఒకవేళ రాజీనామా చేయకపోతే వ్యవస్థ ఆగిపోదు. ఇక్కడ గవర్నర్ పాత్ర అనేటువంటిది ప్రారంభం అవుతుంది. గవర్నర్ మొదటగా అసెంబ్లీని సమావేశపరిచి ముఖ్యమంత్రిని ఫ్లోర్ టెస్ట్కి ఆహ్వానిస్తారు. అంటే అసెంబ్లీ ముందే తన మెజారిటీని నిరూపించమని ఆదేశిస్తారు. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యంలో మెజారిటీని నిరూపించే ఏకైక వేదిక అసెంబ్లీ ఫ్లోర్ మాత్రమే. ఇక్కడే ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. ఈ చారిత్రాత్మక తీర్పు ప్రకారం మెజారిటీ నిరూపణ రాజ్భవన్లో కాదు, అసెంబ్లీ ఫ్లోర్ పైనే జరగాలి. గవర్నర్ అభిప్రాయం సరిపోదు, రాజకీయ ఆరోపణలు ప్రకటనలు కూడా సరిపోవు, సంఖ్యాబలం మాత్రమే నిర్ణయాత్మకం. కాబట్టి ప్రస్తుత ముఖ్యమంత్రి ఫ్లోర్ టెస్ట్ లో మెజారిటీ నిరూపించలేకపోతే పదవిలో కొనసాగడం అసాధ్యం. ఎందుకంటే ఆ క్షణం నుంచి గవర్నర్ ప్లెజర్ ముగిసినట్టే. అప్పుడు గవర్నర్ ఆయన లేదా ఆమెని పదవి నుంచి తప్పించి మెజారిటీ ఉన్న పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తారు. ఇప్పుడు ఇంకో కీలక అంశం, ఒకవేళ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్నికలు పారదర్శకంగా జరగలేదు, నేను ఓటమిని అంగీకరించడం, ఇది మోరల్ విక్టరీ అని చెబితే రాజ్యాంగపరంగా ఈ వాదనలకు ఎలాంటి ప్రాముఖ్యత లేదు. ఎన్నికలు ఫెయిర్ కావు అనుకుంటే సరైన మార్గం కోర్టు మాత్రమే. ఎన్నికల సంఘం లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. కానీ ఆ కారణంతో అధికారంలో కొనసాగడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పడేది భావోద్వేగాల మీద కాదు, అసెంబ్లీ మెజారిటీ మీదే. చివరిగా ఒక విషయం స్పష్టం ఏంటంటే, ముఖ్యమంత్రి రాజీనామా చేయకపోయినా వ్యవస్థ నిలిచిపోదు. గవర్నర్ ఫ్లోర్ టెస్ట్ ద్వారా పరిస్థితిని స్పష్టంగా చేస్తారు. మెజారిటీ లేకపోతే ముఖ్యమంత్రి పదవి ముగుస్తుంది, కొత్తగా ఎన్నికైన మెజారిటీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇదే భారత రాజ్యాంగం అమలు చేసే ప్రజాస్వామ్య విధానం. ఇది వ్యక్తుల ఇష్టం కాదు, సంఖ్యల ఆధారంగా నడిచే వ్యవస్థ. ప్రజాస్వామ్యంలో ఓటమిని మోరల్ విక్టరీగా మార్చుకోవచ్చు, కానీ రాజ్యాంగాన్ని మార్చలేరు. అసెంబ్లీ మెజారిటీని తుది నిర్ణయం, అదే ప్రజల అసలు తీర్పు అనేటువంటిది రాజ్యాంగం ఇస్తున్నటువంటి సూచన. ఈ గైడ్ లైన్స్ ప్రకారం మమత పదవిలో కొనసాగేటువంటి అవకాశం లేదు.